everyone, Chinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ నౌ వీ వర్ హ్యావింగ్ అ టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ మినిట్ కూడా చాలా మంచి డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఒకసారి ఛానల్ అంతా చెక్ చేయండి, వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ ఆల్సో ఇన్ ద కమ్యూనిటీ పోస్ట్. చెక్ ఇట్ వన్స్. అండ్ ఇప్పుడైతే ఈ వీడియోలో మాట్లాడటం లేదా మాటలకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో అడిగిన 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ గులాబీ రేకులు. గులాబీ రేకులని మనం ఇంగ్లీష్లో రోజ్ పెటల్స్ అని చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ వాళ్ళందరూ ఎవరు నీకు తెలుసా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ నో హూ దే ఆల్ ఆర్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ పంట పొలాలు. పంట పొలాలని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నా ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ నీ మాటలు నీకు తప్ప ఎవరికి అర్థం కావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈస్ నేను నీతోనే మాట్లాడుతున్నాను. ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ టాకింగ్ టు యూ ఆర్ ఐ ఆమ్ టాకింగ్ టు యూ ఓన్లీ ఈ విధంగా చెప్తాం. అంటే నేను నీతోనే మాట్లాడుతున్నాను అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ I am talking to you but you are not paying attention to what I am saying. I am talking to you but you are not paying attention to what I am saying. అంటే నేను నీతోనే మాట్లాడుతున్నాను కానీ నువ్వు నేను చెప్పేది పట్టించుకోవడం లేదు అని. నాట్ పేయింగ్ అటెన్షన్ టు సంథింగ్ అంటే ఏదైనా పట్టించుకోకుండా ఉండటం అని. Another example is don't look at your phone while I am talking. I feel annoyed. Don't look at your phone while I am talking. I feel very annoyed. అంటే నేను మాట్లాడేటప్పుడు నువ్వు నీ ఫోన్ని చూసుకోవద్దు లేదా చూడొద్దు, నాకు చిరాకుగా అనిపిస్తోంది అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడావు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హూ హ్యావ్ యూ టాక్డ్ టు సో ఫార్. హూ హ్యావ్ యూ టాక్డ్ టు సో ఫార్ ఈ విధంగా అడుగుతాం. సో ఫార్ అంటే ఇప్పటి వరకు అని. లెట్స్ హ్యావ్ సమ్ 2 ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఇస్ What did you talk to him about for so long? What did you talk to him about for so long? అంటే నువ్వు అతనితో ఇంతసేపు లేదా ఇప్పటి వరకు దేని గురించి మాట్లాడావు అని. What did you talk to him about? అంటే అతనితో దేని గురించి మాట్లాడావు అని. Another example is since when did you start lying? Since when did you start lying? అంటే నువ్వు ఎప్పటి నుంచి అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టావు అని. Since when అంటే ఎప్పటి నుండి అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈస్ నువ్వు మాట్లాడేవన్నీ అబద్ధాలే లేదా నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే ఇలా కూడా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఎవ్రీథింగ్ యూ సే ఇస్ అ లై. ఎవ్రీథింగ్ యూ సే ఇస్ అ లై ఈ విధంగా చెప్తాం. అంటే నువ్వు చెప్పేదంతా అబద్ధమే అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ when I talk about something you say something without answering or when I talk about something you say something without answering my question. అంటే నేను దేని గురించైనా మాట్లాడినప్పుడు నువ్వు దానికి సమాధానం చెప్పకుండా ఇంకేదో చెప్తావు అని. Another example is that's why I think everything you say is a lie. That's why I think everything you say is a lie. అంటే అందుకే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే అని నాకు అనిపిస్తుంది లేదా నేను అనుకుంటున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 4 is అతని మాటలు అస్సలు నమ్మకు లేదా ఆమె మాటలు అస్సలు నమ్మకు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ బిలీవ్ హిస్ వర్డ్స్ అట్ ఆల్ ఆర్ డోంట్ బిలీవ్ హర్ వర్డ్స్ అట్ ఆల్ ఈ విధంగా చెప్తాం. డోంట్ బిలీవ్ అట్ ఆల్ అంటే అస్సలు నమ్మొద్దు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ నో మ్యాటర్ వాట్ యూ డూ బిలీవింగ్ హిస్ వర్డ్స్ ఇట్ వోంట్ వర్క్ అవుట్. నో మ్యాటర్ వాట్ యూ డూ బిలీవింగ్ హిస్ వర్డ్స్ ఇట్ వోంట్ వర్క్ అవుట్ అంటే నువ్వు అతని మాటలు నమ్మి ఏం చేసినా కూడా అది వర్కౌట్ అవ్వదు అంటే అది జరగదు అని. Another example is even though I told you not to talk to him you talk. Even though I told you not to talk to him you talk. అంటే అతనితో మాట్లాడొద్దు అని నేను నీకు చెప్పినప్పటికీ కూడా నువ్వు మాట్లాడావు అని. Even though అంటే అయినప్పటికీ లేదా అయినప్పటికీ కూడా అని.
సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. ఇది కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో బీ కేర్ఫుల్ వెన్ యూ స్పీక్. బీ కేర్ఫుల్ వెన్ యూ స్పీక్ అంటే నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండు అని. అదే స్పీక్ కేర్ఫుల్లీ వెన్ యూ స్పీక్ ఆర్ టాక్ కేర్ఫుల్లీ వెన్ యూ టాక్ అంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ హౌ కెన్ యూ టాక్ టు ఎవ్రీవన్ ద సేమ్ వే. హౌ కెన్ యూ టాక్ టు ఎవ్రీవన్ ద సేమ్ వే అంటే నువ్వు అందరితో ఒకేలాగా ఎలా మాట్లాడగలవు అని లేదా ఎలా మాట్లాడతావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ యూ కాంట్ టాక్ టు మీ లైక్ యూ టాక్ టు ఎవ్రీవన్ ఎల్స్ ఆర్ యూ కెనాట్ టాక్ టు మీ లైక్ యూ టాక్ టు ఎవ్రీవన్ ఎల్స్ అంటే నువ్వు అందరితో మాట్లాడినట్లుగా నాతో మాట్లాడలేవు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఇస్ తెలియకుండా మాట్లాడితే ఇలానే ఉంటుంది. ఏదైనా విషయం గురించి తెలియకుండా మాట్లాడినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్ వెన్ యూ టాక్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్ వెన్ యూ టాక్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. ఈ విధంగా చెప్తాం. దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్ అంటే ఇదే జరుగుతుంది లేదా ఇలానే జరుగుతుంది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దేర్ ఫైట్ దట్స్ వై ఐ డోంట్ స్పీక్ ఆర్ I don't know anything about their fight, that's why I didn't speak. అంటే వారిద్దరి గొడవ గురించి లేదా వాళ్ళ గొడవ గురించి నాకు ఏమీ తెలీదు, అందుకే నేను ఏమీ మాట్లాడలేదు అని. Another example is you spoke as you pleased without knowing anything, so everyone cursed you. Or you spoke as you like without knowing anything, so everyone scolded you. అంటే నువ్వు ఏది తెలుసుకోకుండా నీకు నచ్చినట్లుగా మాట్లాడేశావు, అందుకే నిన్ను అందరూ తిట్టారు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఇస్ అవసరం లేకుండా మాట్లాడకు. ఇది కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టాక్ అన్నెసెసరీలీ. డోంట్ టాక్ అన్నెసెసరీలీ ఈ విధంగా చెప్తాం. అంటే అనవసరంగా మాట్లాడకు అని. Now the first example is if you talk unnecessarily your value will decrease. If you talk unnecessarily your value will decrease. అంటే నువ్వు అనవసరంగా మాట్లాడినట్లయితే నీ విలువ తగ్గుతుంది లేదా తగ్గిపోతుంది అని. Another example is I only speak when I feel the need to, otherwise I don't speak. I only speak when I feel the need to, otherwise I don't speak. అంటే నేను అవసరం ఉన్నప్పుడే లేదా నాకు అవసరం అనిపిస్తేనే నేను మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఇస్ ఇప్పటికే చాలా మాట్లాడావు. ఇది కూడా చాలా కాన్వర్సేషన్స్లోనే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ ఆల్రెడీ టాక్డ్ టూ మచ్. యూ హ్యావ్ ఆల్రెడీ టాక్డ్ టూ మచ్ ఈ విధంగా చెప్తాం. యూ హ్యావ్ ఆల్రెడీ టాక్డ్ అంటే నువ్వు ఇప్పటికే మాట్లాడేశావు అని. Now the first example is stop talking and mind your own business. Stop talking and mind your own business అంటే నువ్వు మాట్లాడటం ఆపి నీ పని నువ్వు చూసుకో లేదా నీ పని నువ్వు చేసుకో అని. Another example is I am annoyed by you talking, so don't talk. Or I am annoyed by you talking, so don't talk at all. అంటే నువ్వు మాట్లాడుతుంటే నాకు చాలా చిరాకుగా అనిపిస్తోంది, కాబట్టి నువ్వు అస్సలు మాట్లాడొద్దు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.